నజీమన్న మీరు కూడా దాదాపు బాబా సాగర్ శివార్లో సర్వే నెంబర్ 90లో మీరు కూడా స్థలం కబ్జా చేశారట, నిజమా? రైతుల స్థలం సర్వే నెంబర్ 90 బాబాసాగర్ గ్రామం, గువ్వల శంకర్ తన పేరు. వాళ్ళ స్థలం నువ్వు గుంజుకొని వాళ్ళకి ఇస్తాయవాట, నిజమేనది? కాదు, నిజం కాదు, పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధము. రేపు వాళ్ళు వస్తున్నారు రైతులు నాదరా మరి రాని 2014లో గువ్వల శంకర్ అనేటోడు, అప్పుడు గతంలో మా నాన్న గువ్వల పోషం అనేటోనికి సీలింగ్ల పట్టా ఇచ్చిండు, ఆ భూమికి పట్టా ఇప్పించిండు. ఆ భూమి ఆయన కౌలుకు ఇచ్చిన తర్వాత 2014 ఆయన చనిపోయిన తర్వాత 14లో గువ్వల శంకర్ అనేటోడు వచ్చి మా పెదనాన్న కొడుకు అది ఇది అని ఏదో చుట్టిరికం చెప్పి వచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత నేనైతే వ్యవసాయం మీకు ఇంకా తెలుసు, నేను రాజకీయంలో పనిచేస్తా. ఇది కావాలని కక్షపూరితంగా ఆయన పార్టీలో పిలిచినప్పుడు, దండవిట్టలకై పోయినప్పుడు పిలిచినప్పుడు నేను రాలేదు, ఆయన మాట అది చేయలేదు అని, నాకు కావాలని నేను డోకే సీనుతోటి తిరుగుతున్నా, ఎంకన్నతోటి తిరుగుతున్నా అనే ఉద్దేశంతో నాకు కబ్జా అని చెప్తున్నాడు. ఆ సర్వే నంబర్ 90 అనేది భూమి మా తమ్ముడు కౌలుకు చేస్తున్నాడు. 2014 పేపర్ రాపించుకున్నాడు. ఆ రోజు ఇంకా నేను లేకుండే, ఈ జాబర్ భాస్కర్ వీళ్ళు మా ఊరోళ్ళు ఉండే, వాళ్ళ ముందాట ఆయనే 3.5 లక్షలకు 90 సర్వే నంబర్ భూమి 8 ఎకరాలు బాజాప్తా 2029 వరకు చేసుకుంటాడు అని మొన్న ఇంకా ప్రెస్ మీట్లో ఆర్టీఐ న్యూస్లో మా తమ్ముడు మాట్లాడిండు. వాళ్ళు వచ్చి డైరెక్ట్ అడిగిండు, ఇట్లనే చెప్పిండు. అందరికీ తెలుసు, ఆయనకి ఇంకా తెలుసు, ఆ డబ్బులు నాన్న అనేటోనికి ఇంకా తెలుసు, మేము కౌలుకు చేసుకుంటున్నామని తెలుసు. కానీ వాస్తవానికి మేము కబ్జా చేసుకుంటున్నాం అంటే, కబ్జా అంటే పట్టా ట్రాన్స్ఫర్ మేము చేయలేదు. మేము ఒక ల్యాండ్ లార్డ్కి అక్కడ బాబాసాగర్లో కౌలు వాళ్ళ తీసుకున్నా, మేము కౌలుకు తీసుకున్నాడు, మా తమ్ముడు తీసుకున్నాడు, ఆజిమ్ హుస్సేన్ తీసుకున్నాడు. 2029లో నేను వదిలిపెడతా, నా బాండ్ అగ్రిమెంట్ ఉన్నది, ఆ అగ్రిమెంట్ ప్రకారం కౌలు చేసుకుంటానని రాసి ఇచ్చిండు. ఆయనే తీసుకున్నాడు, అది అయిపోయింది. సర్వే నెంబర్ 90 మీరు కబ్జా చేయలే? నేను కబ్జా చేయలే, మా తమ్ముడు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చిండు ఆర్టీఐ న్యూస్కు. వాళ్ళు వచ్చి అడిగిండు, ఆ భూమి మా కబ్జాలో ఉన్నది, 2029 వరకు ఖచ్చితంగా మా తమ్ముడే చేసుకుంటాడు. అది తర్వాత వాళ్ళకి ఇస్తారుగా, వాళ్ళది వాళ్ళకి వదిలిపెడతాం, మాకు అవసరం లేదు, మేము పట్టా ట్రాన్స్ఫర్ చేసుకోలే ఏజెన్సీలా, ఇది నోటిఫైడ్ విలేజ్. ఆయన లెక్క దొంగతనాన ఒక మన మేకల లక్ష్మయ్య అనేటోనికి మన దుబ్బగూడెం కాడ, పాత దుబ్బగూడెం కాడ స్కూల్లో పండుకొని ఉంటే గరీబోని బీదోని దగ్గర 3 ఎకరాల భూమి ఆయనకు అడ్డీకి పావుసేరు ఏదో 5-10 ఇచ్చి సర్వే నంబర్ 59లో బాబాసాగర్ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో భూమి తీసుకొని పాపం అమాయకునికి అది చేసిండు. ఆయన కబ్జా చేసుకుంటున్నాడు. ఏంటంటే నామకే వస్తే ఇది అది అని చేస్తున్నాడు. ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి, నేను కబ్జా చేసేటోని ముక్కు నెలకు రాస్తాడు. ఆయన తెలిస్తే ముక్కు 12 ఎకరాల కంటే మించి 1 గుంట స్థలం నేను కబ్జా చేసిన నిరూపణ అయితే నేను ముక్కు నెల ఆయన అంత స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్గా. ఆయన అన్ని జూటా మాటలు, లంగా మాటలు, ఆయన స్వార్థం కొరకు ఎసొంటి వేషమైన వేస్తాడు, ఏ గుళ్ళు అయినా చూస్తా అంటాడు, అన్ని అబద్ధాలు ఉంటాయి. ఆయన అంత నీచమైన మంచి మన సిరిపూర్ తాలూకాలో ఎవరు లేరు. ఈయనే అంత పెద్ద మంచి ప్రాణాలతోటి, ప్రాణం కింద మీద ఉంటే తన కుటుంబం మొత్తము మా ఎమ్మెల్యే గారు కోనేప్ప గారు ఆయనని పట్టుకపోయి హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో చేపిస్తే ఇవాళ ఆయన పరిస్థితి ఏంటిది? ఇవాళ అటువంటికి ఆయన మోసం చేసిండు. ఆయన నా ఇంటికాడ తిన్నా నా తలకే పొక్క కొట్టే రకమా ఆయనకు ఒక బతుకు కాదు అది. ఆయన తమ్మునికి అడుగుమను, వాళ్ళ కుటుంబాన్ని అడుగుమను. ఆయన చేసిన అరాచకాలు బాలాజీ అనుకోవడాల ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఆర్య కులాన్ని పేరు అడ్డం పెట్టుకొని ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, కానీ ఆయనకు మంచి జరగదు. ఈసారి ఇన్ని రోజు ఆయన కోనప్పతోటి గెలవలేదు అని అంటున్నాడు కదా, ఇప్పుడు ఆయనే
వచ్చి దేనికైనా పోటీ పెట్టమను, దానికి పబ్లికే బుద్ధి చెప్తారు ఆయనకు. ఆయన చేసిన పనులకు ఆయన ప్రతి ఒక్కటి కబ్జా ఆయనే చేసిండు. నాన్నయ్య కూడా కబ్జాలు చేసిండా? నానాయ కబ్జా చేసిండు, ప్రతిదీ నానాయ కబ్జా చేసిండు. తహసీల్దార్ రికార్డు పోయిన తహసీల్దార్లకు గుమాయించుకొని అప్పుడు ఒక చనిపోయిన తహసీల్దార్కు చేసి ఆయన ఆరోలకే మోసం చేసిండు. కోంపరి కొండయ్య అనేటోడు ఆరోడు కాదా, ఆయన ఆరోలకు మోసం చేసిండు. కోనప్ప గారు చేయలేదు. ఖబర్దార్ మిస్టర్ నానయ్య, నువ్వు అనుకుంటున్నావు కానీ, నువ్వు ఎవరికి మాట్లాడితే ఆడ కబ్జా కబ్జా అని అంటున్నావు కానీ ఆ కబ్జా గిబ్జా అది నువ్వు చేసింది నువ్వే గుడుస్తావు. ఇక ముందాట ఉన్నది ముసూర్ల పండుగ, ఇంకా చూద్దాము. మానేపల్లిలో మానేపల్లిలో సర్వే నంబర్ 108లో 4.5 ఎకరాల భూమి పాత దుబ్బగూడెంది కె శివప్రసాద్ పేరు మీద పట్టా ఉండే. మన మేకల సతీష్ పేరు మీద ఇంటి ట్యాక్స్ నంబర్ తీసుకొని 438 ఇంటి ట్యాక్స్ నంబర్ తీసుకొని గ్రామ పంచాయతీ తీసుకొని స్కూల్ కట్టిండు. ఆయనే అక్కడ ఉన్నోళ్లకు గవర్నమెంట్ మన దుబ్బగూడెంలో పోలీస్ స్టేషన్ పక్కల భూమి ఇస్తే ఆ భూమిలకు 5-10 వేల రూపాయలు ఇచ్చుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కమర్షియల్ బేస్ కొరకు, ఆయన స్వార్థం కొరకు మన మయూరి స్కూల్ ఆయనకు ఆయన పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏదో చేసుకొని ఆయన స్కూల్ కట్టించుకొని తమాషాలు చేసి ఆ రోజు ఎస్టీ వాళ్ళు మన అక్కడ మన మీసేవ పక్కల భూమి అది కూల పెడతా అని అంటే ఇక్కడ ఎమ్మెల్యే సాబ్ దగ్గర వచ్చి బొడ్డి ఏడ్చినట్టు ఏడ్చినవురుగా నువ్వు ఏడ్చినావు, బొడ్డి ఏడ్చినట్టు ఏడ్చి ఆ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు పోలీసుకు ఆడ బందోబస్తు పెట్టించి ఇవాళ నీకు ఆ స్కూల్ ఆగింది. లేకపోతే బిడ్డ ఆ రోజే మన ఎస్టీ కులస్తులు మన్నేవారి సంఘం వాళ్ళు మొత్తం ఆ బిల్డింగ్ని కూలగొట్టి కబ్జా చేసుకున్నారు. నోటిఫైడ్ విలేజ్లో ఆయన ఒక బందోబస్తు ఇల్లు ఎట్లా కడతాడు? కోనప్ప అండతో కట్టిండేమో. కోనప్ప అండతోటి కాదు, తర్వాత కోనప్ప అండ తీసుకున్నాడు. అయ్యా నేను దండం పెడతా, నేను అంతా ఖర్చు పెట్టి కట్టుకున్నా, అది దయా దండం అని ఏడ్చిండు. బొడ్డి ఏడ్చినట్టు ఏడ్చిండు. ఇవాళ కోనప్ప వేసిన భిక్షతోటి ఆయన పదవులు అనుభవించిండు. కానీ కోనప్పకు ఆయనకు అవసరం లేకుండా. కోనప్ప ఏంటిది, ఒక అన్ని కులాలకు మతాలకు గౌరవం చెప్పండి. కులాలకు మతాలకు గౌరవించిండు ఆయన. ఇవాళ ఏమనుకుంటాడు ఆయన, కోనప్ప అని అంటే ఆంధ్రోడు అని అంటున్నావు. మిస్టర్ నానయ్య ఆంధ్రోడు కాదు, ఆయన అందరి వాడు. నువ్వు అనుకుంటున్నావు కానీ నీ అంతు ఏమున్నదో ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వు అనుకునేదేదో మంచి మాట కొద్దీ మాట్లాడితే కబ్జా కబ్జా అంటున్నావు. కబ్జా చేసిన చరిత్ర నీదవు. నువ్వు రవీంద్రనగర్ కబ్జా చేసినావు, కౌటాలలో కబ్జా చేసినావు, నువ్వు డబ్బా చౌరస్తా కాడ కబ్జా చేసుకున్నావు. నువ్వు ప్రతి ఓట్ల నీ నల్లముఖమైంది. హైకోర్టుకు పోయినావు. అర్కాగూడ దగ్గర 60 ఎకరాల భూమి, దానికి సంబంధించిన డబ్బులన్నీ నీ ఖాతాలోనే వేసుకుంటూ సగం డబ్బులు రైతుల ఖాతాలో వేస్తున్నావట. కాదు, ఆర్కాగూడ ప్రాజెక్ట్ ఇది. ఆర్కాగూడ భూములు పోయి రైతుల భూములు పోయినాయి. ఆర్కాగూడ ప్రాజెక్ట్ ఇది. ఆ చరిత్ర వేరున్నది. వాళ్ళు పట్టేదారు కల్టివేటర్స్ మేము ఆపస్లో కాంప్రమైజ్ అయిన తర్వాత 50-50కి అగ్రి అయినాం. అది కోర్టులో మా పాలే వాళ్ళు వేసిండ్రు. ఆ కోర్టులో కేసు నడుస్తున్నది. అది కాంప్రమైజ్ అయింది. ఆ డబ్బులు ఎవరి వాళ్ళకి అకౌంట్లో పడతాయి. ఎవరికి ఎవరు రూపాయి ఇచ్చేది లేదు. వాని చరిత్ర నానాది చరిత్ర వాంది. వాడు అనుకుంటాడేమో కానీ కొంచెం ఆలోచించి మాట్లాడితే నాకు కబ్జా అంటాడు. కానీ మిస్టర్ నానయ్య జాగ్రత్త, నువ్వు ఎవరితోటో పెట్టుకున్నావేమో కానీ మాతోటి పెట్టుకునే అవసరం లేదు. కోనప్పకు నువ్వు చెప్పే అర్హత నీకు లేదు. ఆరు కోనప్పకు కౌంటర్ ఇచ్చే అర్హత ఇంకా లేదు. కోనేరు కోనప్ప అని అంటే ఒక కుటుంబం లెక్క నీకు ఒక కొడుకు లెక్క చూసుకున్నాడు. తిన్న తలకు పొక్క కొట్టి నువ్వు పోయినావు. ఇవాళ రెండు నువ్వు 6 దూలాల ఇల్లు ఉన్నది. నువ్వు ఇవాళ బిల్డింగ్లు ఎట్లా కట్టినావు, నువ్వు కౌటాలు ఎట్లా కట్టినావు? ఇవాళ కౌటాల నువ్వు కట్టిన బిల్డింగ్ నీ బిడ్డ పేరు మీద తీసుకున్నది. అలా పాస్టర్ వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళది భూమి నువ్వు ఎస్సీ వాళ్ళ కబ్జా చేసుకొని నువ్వు నీ బిడ్డకు నేను కొనుక్కున్నా అని కబ్జా చేసుకోలేదా? నువ్వు ఇవాళ కబ్జా అని అంటున్నావు. నువ్వు ఏదో దొంగ నాటకాలు చేసుకుంటా తమాషాలు చెప్పుకుంటా ఏదో మా ప్రెస్ మీట్ ఇచ్చినా నేను అది చేసిన ఇది చేసిన అంటున్నావు. కానీ బిడ్డ జాగ్రత్త, నువ్వు అనుకుంటున్నావు కానీ నా జోలికి రావద్దు. నేను ఎలాంటి కబ్జా చేయలేదు. మా చరిత్ర మేము సీలింగ్లా ట్రైబల్స్కు ప్రతి ఒక్కరికి ఇవాళ బాబాసాగర్ అనే గ్రామంలో మేము ఖచ్చితంగా రైతులతో ఉంటున్నా. నా దగ్గర ఇంకా 70-80% ఆరే కులస్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను న్యాయం బరాబర్ చేస్తా. ఆనే లెక్క దొంగ లెక్కలు చేసుడు, దొంగ పట్టాలు చేసుడు అది మాకు అవసరం లేదు. మిస్టర్ నానయ్య నువ్వు జాగ్రత్త, నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేటోని కాదు. నీ సంగతి నేను చూసుకుంటా.